హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. నేను మీ నవీన్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో త్రిభుజాల్లో ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 2 ఫినిష్ చేసాము. ఎక్సైజ్ 3లో హాఫ్ కూడా మనం ఫినిష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, రిమైనింగ్ హాఫ్ ఏవైతే ఉందో అది మనం ఈ వీడియోలో కూడా మనం ఫినిష్ చేద్దాము. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, టాపిక్లు కలిపే ముందుగా నాదో రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లు వెళ్ళిపోదామండి. ఓకేనా? 7th క్వశ్చన్ అండి. ఈ 7th క్వశ్చన్ చూస్తున్నాము. ప్రక్కపటంలో డిఈ ప్యారల్ టు బీసీ, డిఈ ప్యారల్ టు బీసీ, ఇట్ ఈస్ ఈ డిఈ బీసీ రెండు ప్యారల్ అంట. ఓకే, యాంగిల్ ఏ 30, ఇక్కడ యాంగిల్ ఏ 30 డిగ్రీలు చెప్పానండి. యాంగిల్ బి 50 డిగ్రీస్. ఓకే, అయినా ఎక్స్ వై జెడ్ కనుగొనము. ఓకే, చూడండి, ఇది వాడు ఇచ్చిన కండిషన్స్ అండి. ట్రయాంగిల్ ఏబీసీలో వాడు చెప్పింది ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈసే వాడు చెప్పాడు డిఈ ప్యారల్ టు బీసీ చెప్పారండి. ఇది మెయిన్ కండిషన్ చూసుకోవాలి మీరు, డిఈ ప్యారల్ టు బీసీ. ఓకేనా? సరే, ఇది వాడు చెప్పిన కండిషన్. ఇంకా వాడు వాల్యూస్ చెప్పున్నాడు. యాంగిల్ ఏ ఎంత? యాంగిల్ ఏ 30 డిగ్రీలు, యాంగిల్ బి 50 డిగ్రీలు, యాంగిల్ సిలో జెడ్ ఉంది, రిమైనింగ్ పైన రెండు కూడా ఎక్స్ వై ఉన్నాయి. సరే చూడండి, సరే ఫైన్ చేద్దాం. ఎలా ఫైన్ చేయొచ్చు? ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఎంత? 180 కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 3 యాంగిల్స్ అమ్మే అవుతుంది, 180 అవుతుంది కదా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి మొత్తం కలిపి 180 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ 30, యాంగిల్ బి 50, రెండు కలిపిందండి, రెండు కలిపితే మొత్తం 80. అప్పుడు యాంగిల్ సి అటు పోతే ఇదేమవుతుంది 100 అవుతుందండి. ఇక్కడ యాంగిల్ సి అంటే ఎంత? జెడ్ కదా. సో జెడ్ వాల్యూ ఎంత అంటే జెడ్ వాల్యూ వి గాట్ 100 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ రెండు ఏ లైన్స్? డిఈ ప్యారల్ టు బీసీ అండి. ఓకేనా? మరి ప్యారల్ అన్నప్పుడు ఈ రెండు ప్యారలైన్స్ కాబట్టి ఇదేమవుతుంది? ఏబీని మనం తిరియకరేఖ అనుకోవచ్చా? ఈ రెండు ప్యారలైన్స్ అనుకుంటే దీన్ని మనం తిరియకరేఖ అనుకోవచ్చు కదా. అప్పుడు ఈ రెండు చూడండి ఒకసారి, ఈ యాంగిల్కి ఈ 2 లైన్స్ మీకు సరి చూస్తే కనుక ఈ 2 లైన్స్ ఉన్నాయి. ఒక తిరియకరేఖ, ఒకటి బయట ఇంకొకటి లోపల ఉంది, రెండు ఒకే పక్కన ఉన్నాయి. వాటిని ఏమంటాం మనం? సదృశ కోణాలు అంటాం. వాటిని ఏమంటామండి? ఆ యాంగిల్స్ మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము, సదృశ కోణాలు అంటాము. ఓకేనా? లైన్స్ ప్యారల్ అయితే సదృశ కోణాలు ఏమవుతాయి? ఈక్వల్ అయిపోతాయి. సో ఏం చెప్పొచ్చు ఇప్పుడు? వై వాల్యూ 50, వై వాల్యూ వాట్ 50. ఎందుకు రీజన్ ఏంటంటే అవి ఏంటంటే అవి సదృశ కోణాలు. సదృశ కోణాలు ఏమవుతాయండి? సదృశ కోణాలు అనేవి మీకు ఈక్వల్ అయిపోతాయి ఎప్పుడు? వెన్ ద లైన్స్ ఆర్ ప్యారల్ కాబట్టి. అలాగే ఇక్కడ ఇవి చూస్తే మీ సార్ ఈ రెండు మూల ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, ఈసారి ఇది తిరియకరేఖ అవుతుంది, ఇది తిరియకరేఖ. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి? సదృశ కోణాలు అవుతాయి. ఒకటేమో బయట ఉంది, ఒకటి లోపల ఉంది, ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్. అంటే మనం జెడ్ వాల్యూ కనుక్కోం. ఇక్కడ మనం జెడ్ వాల్యూ ఎంత అండి? 100 కదా. సో ఎక్స్ వాల్యూ కూడా ఏమవుతుంది? 100 అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకి ఎక్స్ వై జెడ్ మూడు వచ్చేస్తాయి అనమాట. ఓకేనండి? నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ప్రక్కపటంలో యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ డిఏబి. ఏబిడి చూడండి, ఏబిడి ఈ యాంగిల్ అనేది డిఏబి యాంగిల్కి థ్రైస్ అంట, 3 రెట్లు ఉంటుందంట. నెక్స్ట్, మరియు యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు 96 డిగ్రీస్. యాంగిల్ బీడీసీ దిస్ యాంగిల్ ఇస్ 96 డిగ్రీస్ అంట. ఓకే, అయినా యాంగిల్ ఏబిడిని కనుగొనము. ఇదంటే వాడి ఫిగర్ వచ్చిన దాంట్లో మనకి వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ ఏబిడి. వెర్ ఇస్ ఏబిడి? దిస్ వాల్యూ, మనం ఏబిడి వాల్యూ కనుక్కోవాలంట. సరే చూడండి, సరే ముందుగా సమ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనం ఈ కనుక్కోవాల్సిన వాల్యూ ఏబిడి ఈ వాల్యూ అండి. వాడు ఏం చెప్పాడు? ఏబిడి అనేది 3 టైమ్స్ ఆఫ్ డిఏబి అన్నాడు. డిఏబికి 3 రెట్లు అని చెప్పాడు. డిఏబి అంటే దిస్ యాంగిల్. ఈ యాంగిల్ కాసేపు ఎక్స్ అనుకోండి. అప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు యాంగిల్ ఏబిడి ఏమవుతుంది? 3x అవుతుంది కదా, 3x అవుతుంది. అవునా? నెక్స్ట్, సరే యాంగిల్ బీడీసీ చూడండి ఒకసారి. బీడీసీ ఎంత అండి? ఇది 96 కదా. సరే ఇది చూడండి, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎంత? 3x అని వచ్చింది. ఇక్కడ మనం రాసుకున్నాము. యాంగిల్ ఏబిడి 3x రాశాను. ఇది 96 అంటే దీని పక్కన చూడండి ఒకసారి. ఈ రెండు ఏం యాంగిల్స్ అండి ఇవి? ఆ రెండు వాటిని రేఖీయ ద్వయం అంటే గుర్తున్నాయా? ఒక స్ట్రైట్ లైన్ మీద, సరళ రేఖ మీద మొత్తం ఎప్పుడు యాంగిల్ 180 ఉంటుంది. ఒక సరళ రేఖ మీద ఎప్పుడు యాంగిల్ 180 ఉంటుంది. సో ఈ రెండు కలిపితే మీకు 180 అవ్వాలి. అంటే యాంగిల్ ఏడీబీ ప్లస్ యాంగిల్ బీడీసీ మొత్తం కలిపి మీకు 180 అయి ఉండాలి. ఓకే, ఇక్కడ వాడు చెప్పి బీడీసీ ఎంతండి? బీడీసీ వరకు 96 చెప్పాడు. అంటే యాంగిల్ ఏడీబీ ఏమవుతుంది? ప్లస్ 96 కదా. ఆ 96 నెక్స్ట్ స్టెప్ పోతే ఏమవుతుంది చెప్పండి? ఏడీబీ వాల్యూ ఎంత అవుతుంది? ఏడీబీ వాల్యూ ఇస్ 180 మైనస్ 96 అంటే ఎంతండి? ఇట్ ఈస్ వాట్ 84 అవుతుంది. దిస్ వాల్యూ ఇస్ 84. ఇప్పుడు మీరు సరిగ్గా చూస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ ఏం చూస్తారు ఇక్కడ. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్స్ 180 కదా, 3 యాడ్ చేయండి
ఈ యాంగిల్ ఏమో ఎక్స్, ఈ యాంగిల్ ఏమో 3x, ఈ యాంగిల్ ఏమో 84. మొత్తం 3 కలిపి ఎంతకు సమానం? మొత్తం 180కి సమానం. ఎక్స్ ప్లస్ 3x అంటే 4x, 180 మైనస్ 84 అంటే విచ్ ఈజ్ 96 అనుకుంటా. ఎక్స్ విలువ ఎంత అండి? 96/4 అంటే ఎంత? 24 టైమ్సా? ఎక్స్ వాల్యూ 24 టైమ్స్. ఓకే, ఐ గాట్ ఎక్స్ వాల్యూ 24. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూనా క్వశ్చన్ ఒకసారి మనం ఎవరు అడిగాడు? వాడు ఏబిడి అడిగాడు. ఏబిడి అంటే 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ విలువ కాదు, 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్. సో 3 × 24 ఇస్ ఆన్సర్. వాట్ ఈజ్ ఆన్సర్? 3 × 24 ఇస్ ఆన్సర్. వాట్ ఈజ్ ఆన్సర్ అండి? విచ్ ఈజ్ 72. సో యాంగిల్ మీకు కావాల్సిన ఏబిడి ఏమైతే ఉందో దట్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ద ఎక్స్ వాల్యూ విచ్ ఈజ్ 72 degrees. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జస్ట్ స్మాల్ ట్రిక్ ఇస్తామండి అంతే. ఇక్కడ మీకు జస్ట్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ట్రయాంగిల్ ఫామ్ చేసి 3 యాంగిల్స్ ఉన్నాయని చూసుకోవాలి మీరు. 3 యాంగిల్స్ సమ్ ఫామ్లో అప్లై చేస్తే మనకి 180 కాబట్టి సమ్ అంతా తెగిపోతుంది మనకి ఈజీగానే. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. సారీ, ఆల్రెడీ వి కంప్లీట్ నా 8th క్వశ్చన్. నా 9th క్వశ్చన్ అండి. ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పీ 2 × యాంగిల్ క్యూ. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉందంట. పీక్యూఆర్ ట్రయాంగిల్ ఒక కండిషన్ చెప్పాడు చూడండి సారి. యాంగిల్ పీ అనేది ట్వైస్ ద యాంగిల్ క్యూ అంట. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆర్ ట్వైస్ ద యాంగిల్ ఆర్. ట్వైస్ ద యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ ద యాంగిల్ క్యూ. ఓకే, అయినా ట్రయాంగిల్ పీక్యూఆర్లో కోణాలని కనుగొనండి. ఓకే, ట్రయాంగిల్ పీక్యూఆర్లో 3 యాంగిల్స్ అడుగుతున్నాడు. 3 యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి? యాంగిల్ పీ, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ అడుగుతున్నాడు. వాటి మధ్య సంబంధం చెప్పాడు. మళ్ళీ ఆ వాల్యూస్ అంతా కనుక్కోమన్నాడు. సరే చూడండి సారి, ఇక్కడ చూస్తే పీ విలువ 2 × క్యూ. ఇక్కడ 2 × ఆర్ అనేది మీకు 3 × క్యూ ఉంది. సో ఇప్పుడు చూడండి సారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేస్తాను. ఇలా చేస్తున్నాడు సార్. ముందు ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. యాంగిల్ పీ, యాంగిల్ ఆర్ మొత్తం 3 రేషియో తీసుకుందామా? ఓకేనా? వాటి రేషియో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ పీ, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ రేషియో తీసుకుందాము. ఇక్కడ చెప్పగలరా యాంగిల్ పీ అంటే ఎంత? 2 × యాంగిల్ క్యూనా? క్యూని క్యూలో ఉంచేయండి. యాంగిల్ ఆర్ అంటే దీన్ని చూసి చెప్పండి. యాంగిల్ ఆర్ అంటే ఏమిటండి? 3 × యాంగిల్ క్యూ/2 ఏమో కదా. యాంగిల్ ఆర్ కావాలంటే బయట వస్తుంది. సో రేషియో కాబట్టి అన్నీ క్యాన్సిల్ అండి. సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఏముంది ఇక్కడ? 2:2. ఇక్కడ ఏముంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టండి. 3/2. ఇక్కడ బై 2 ఉందిగా. మొత్తాన్ని జస్ట్ ఏం చేస్తారంటే బై 2 మార్చండి. ఇక్కడ బై 2 చేయండి. దీన్ని × 2/2 × 2/2. ఓకేనా? సో కింద నో ప్రాబ్లం. 4:2:3. ఇక్కడ చూడండి సార్, ఈ స్టెప్ నేను ఎందుకు చేసిన చూడండి సార్. ఇక్కడ మీకు ఇక్కడ బై 2 ఉంది. అన్నింటిలో బై 2 తెప్పించండి. ఇక్కడ సింపుల్గా బై 2 రాస్తే వాల్యూ మారిపోయింది. సో దానికోసం నేనేం చేస్తున్నాను? పైన కింద మల్టిప్లై చేస్తున్నాను. పైన కింద మల్టిప్లై చేస్తాను 2 తోటి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 2లు క్యాన్సిల్ అయిపోతాయి. రేషియో కాబట్టి కింద మొత్తం కామన్ అని కొడేసుకోవచ్చు. ఓకేనా? పోయే. సో వాట్ ఇస్ ఆన్సర్? 4:2:3. ఇది రేషియో. మీకు గుర్తుందా? లాస్ట్ క్లాస్లో మనం టాపిక్ డీల్ చేసాము. ఇలా రేషియో ఇచ్చేస్తే, యాంగిల్స్ రేషియో చెప్పేస్తే హౌ టు ఫైండ్ ద వాల్యూస్ అండి. వీ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3 సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180. ఈ 3 యాంగిల్స్ 180 అని తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏవైనా సరే మీకు ఏమైనా కొన్ని నెంబర్స్ కానీ లేదా ఏజెస్ కానీ శాలరీస్ కానీ వాటి యొక్క సమ్ చెప్పేసి, వాటి యొక్క సమ్ ఎంతని చెప్పేసి వాటి రేషియో కూడా చెప్పేస్తే కనుక మనం ఆ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి సార్, ఈ 3 సమ్ మనకి ఎంత అండి? 180. ట్రయాంగిల్ 3 యాంగిల్స్ 180 కాబట్టి. అలాగే వాటి రేషియో కూడా చెప్పాడు. రేషియో తెలిసి సమ్ తెలిస్తే వీ కెన్ డూ దట్ మోడల్. ఏం చేయాలండి? ఫస్ట్ యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని పార్ట్స్ చెప్పండి? 4 + 2 6 + 3 9 పార్ట్స్ అండి. అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ పీ, అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ యాంగిల్ పీ ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్ ఇంటూ మొత్తం సమ్ వేయండి. ఈ 3 యాంగిల్స్ కలిపి సమ్ వేయండి, సరిపోతుంది. 9 × 20 టైమ్సా? 420 80 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ యాంగిల్ క్యూ, అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ యాంగిల్ 2 హౌ మెనీ పార్ట్స్ అండి? యాంగిల్ క్యూ 2 పార్ట్స్ అండి. సో 2.2 రాస్తాను. 9 × 20 టైమ్సా? వాట్ ఈజ్ ఆన్సర్? 40 degrees అండి. యాంగిల్ నెక్స్ట్ యాంగిల్ ఆర్ కావాలంటే చెప్పండి. యాంగిల్ ఆర్ కావాలంటే అవుట్ ఆఫ్ 9 పార్ట్స్, అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ యాంగిల్ ఆర్ ఇస్ 3 పార్ట్స్ అండి. 20 is 60 degrees. ఇట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఎలా సరే మీకు వాటి రేషియో చెప్పేసి, వాటి రేషియో ఎంత అని చెప్పేసి, వాటి సమ్ చెప్పేస్తే కనుక యూ కెన్ అప్లై దిస్ కండిషన్ వేర్ ఎవర్, ఎక్కడ వాడుకోవచ్చు మనం. ఓకేనా? సరే, నెక్స్ట్ అండి మనం 10 సమ్ 11 సమ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డీల్ చేసాము. సో నవ్ ఇట్ ఈజ్ ద 12th క్వశ్చన్ అండి. ప్రక్కపటములో ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ క్యూ వద్ద లంబకోణం కలదు. ఇచ్చినవాడు ఈ పటంలో యాంగిల్ క్యూ వద్ద లంబకోణం 90 degrees అంట, 90 degrees. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంఎల్ ప్యారలల్ టు ఆర్క్యూ. ఈ ఎంఎల్ అనేది ఆర్క్యూకి 2 ప్యారలల్ అండి. ఈ 2 కూడా ప్యారలల్ ఉన్నాయంట, సమాంతరంగా ఉన్నాయంట. నెక్స్ట్ మరియు యాంగిల్ ఎల్ఎంఆర్ ఈక్వల్ టు 130. ఇదిగోండి యాంగిల్ ఎల్ఎంఆర్ ఈజ్ 130 అంట. ఇంకా దే ఆస్కింగ్ నౌ. చూడండి సార్ వాడు ఏమడుతాడు రాసుకుంటున్నా ఇక్కడ నేను.
వాడు ఎల్పిఎం అడిగాడు. ఎల్పిఎం, వేర్ ఇస్ ఎల్పిఎం? ఎల్పిఎం దిస్ యాంగిల్, ఈ యాంగిల్ అడిగాడండి. నెక్స్ట్ ఇంకా పిఎంఎల్, యాంగిల్ పిఎంఎల్ అంటే పిఎంఎల్ దిస్ యాంగిల్ అడిగాడండి. ఓకే, నెక్స్ట్ ఇంకా వన్ మోర్ యాంగిల్, యాంగిల్ పిఆర్క్యూ అంటే యాంగిల్ పిఆర్క్యూ. ఈ 3 యాంగిల్స్, యాంగిల్ పిఆర్క్యూ దిస్ వాల్యూ, ఈ 3 యాంగిల్స్ అడుగుతున్నాండి. సరే క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా ఒకసారి క్వశ్చన్ ఉండేసరి, ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది, ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఇస్ ద యాంగిల్ క్యూ ఇస్ ద రైట్ యాంగిల్ 90 degrees, లంబకోణం ఉంది ఇక్కడ, రైట్. ఇక్కడ ఎల్ఎంఆర్ వాల్యూ 130 ఇచ్చారండి. వాడు ఇదిగోండి ఈ మార్క్ చేసిన 3 యాంగిల్స్ అడుగుతున్నాడు. మనం ఫైన్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ సార్, ఇది పిఆర్ అనేది ఒక సరళ రేఖ కదా. ఒక సరళ రేఖ మీద 2 యాంగిల్స్ సమ్ ఎంత ఉంటుందండి? 180 ఉంటుంది. సరళ రేఖ మీద ఎప్పుడైనా సరే ఒక యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ 180 ఉంటుంది. సో మీరు చూస్తే ఈ 2 కలిపి మీకు 180 అవ్వాలి కదా, 2 కలిపి 180 అవ్వాలి. ఇది 130 అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉండాలి? 50 అంటే యాంగిల్ పిఎంఎల్. సో యాంగిల్ పిఎంఎల్ వాల్యూ, యాంగిల్ పిఎంఎల్ కావాలంటే మొత్తం 180 కాబట్టి, ఈ 2 కలిపి మొత్తం 180 కాబట్టి దీన్ని తీసే సరిపోతుంది కదా, 50 degrees అవుతుంది ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ 180 కాబట్టి మీకు ఈ యాంగిల్ కావాలంటే ఇది తీసేయండి, టోటల్ 180లో తీసేయండి 50. సో యాంగిల్ పిఎంఎల్ ఇది వచ్చేసిందండి. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వాట్ యూ వాంట్ హియర్ చూడండి సారీ, ఇది చూద్దామా, ఇది చూద్దామా సారీ, యాంగిల్ ఆర్ చూద్దాము, యాంగిల్ పిఆర్క్యూ. సరే ముందుగా ఈ 2 ఏ లైన్స్ అండి ఇవి? ఈ 2 ఏ లైన్స్ అన్నాడు? ప్యారలైన్స్ అన్నాడు. ఈ 2 ప్యారల్ లైన్స్, సమాంతర రేఖలు. ఇదేమో తిర్యక రేఖ అనుకోవచ్చు కదా. పిఆర్ని మనం తిర్యక రేఖ అనుకుంటే కనుక ఇది చూడండి పిఎంఎల్, ఈ బయట ఈ యాంగిల్, ఇది పిఎంఎల్ అనే యాంగిల్, అలాగే ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ అవుతాయండి. ఈ 2 ఏమవుతాయి? మీకు సదృశ కోణాలు అవుతాయండి 2 కూడా. ఓకేనా? ఓకే, ఆ 2 కరస్పాండ్ యాంగిల్స్ అవుతాయి. ఎందుకంటే మీకు స్ట్రైట్ ప్యారలైన్స్కి ఒక తిర్యక రేఖ కట్ అయినప్పుడు ఏమవుతుంది? ఒకటి బయట, ఒకటి లోపల ఉండేసి 2 కూడా ట్రాన్స్వర్స్లో ఒకే వైపు ఉంటే కనుక మనం ఏమంటే వాటిని కరస్పాండ్ యాంగిల్స్ అంటాము. సదృశ రేఖలు అంటే సదృశ కోణాల ఉంటే కనుక వాటిని మనము సదృశ కోణాలు అంటాము. ప్యారలైన్స్ అయినప్పుడు సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. సో ఆ 2 ఏమవ్వాలి? సమానం అయిపోవాలి. అంటే యాంగిల్ పిఎంఎల్ ఎంతో యాంగిల్ పిఆర్క్యూ కూడా అంతే. పిఎంఎల్ ఎంత అండి? 50 degrees. సో పిఎంఎల్ ఎంతో పిఆర్క్యూ కూడా అంతే, 2 కూడా 50 degrees అవుతాయి. సో ఇది కూడా 50 అండి, ఇది కూడా 50 అండి. నెక్స్ట్ ఇంకా వాడు పిఆర్క్యూ అడిగాడు. వర్డ్స్ పిఆర్క్యూ ఫైండ్ చేసామా? ఎల్పిఎం అడిగాడు, ఎల్పిఎం అడిగాడు. చూడండి సార్, టేక్ టోటల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ తీసుకోండి. పీక్యూఆర్ టోటల్ యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ మొత్తం కలిపి 180 కదా. ఇక్కడ యాంగిల్ పీ ఎంతండి? యాంగిల్ పీ మనకు తెలియదు. యాంగిల్ పీనే వాడు ఎల్పిఎం అన్నాడు. ఎల్పిఎం అన్న పర్లేదు, క్యూపీఆర్ అన్న పర్లేదు, 2 సేమ్ ఉంటాయి. సో ఇస్ నథింగ్ బట్ ఎల్పిఎం దే ఆస్కింగ్ హియర్. యాంగిల్ క్యూ మనం ఫైండ్ చేస్తున్నాము. యాంగిల్ క్యూ ఎంతండి? వాడే ఇచ్చాడు 90. యాంగిల్ ఆర్ మనం ఫైండ్ చేస్తున్నాం ఎప్పుడే 50 అండి. 90 + 50 140. 180 minus 140, 40 degrees answer. Our answer is what here? 40 degrees is our answer. ఓకే అండి, అభ్యాస 3లో మనకి చివరి లెక్క అండి 13వ లెక్క. క్రింది ABCDE పటంలో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5, ఇది 1, ఇది 2 అన్నాడు, ఇది 3 అన్నాడు, 4 అన్నాడు, 5 అన్నాడు. ఈ మొత్తం యాంగిల్ సంబంధం అడుగుతున్నాడు. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5, దీని విలువ ఎంత అని అడిగాడండి. అది క్వశ్చన్. ఓకేనా? సరే అయితే ఇంకా వాడు ఏం చెప్పాడండి? విలువలను కనుగొనము. సూచన: పటం అంతరంలో ఏదైనా ఒక బిందువు Pని గుర్తించి దాన్ని శీర్షాలు కలపండి. వాడు చిన్న స్మాల్ కండిషన్ చెప్పాడు, స్మాల్ జస్ట్ హింట్ ఇచ్చాడండి. ఏదో మిడిల్లో పాయింట్ తీసుకోమన్నాడు, సంథింగ్ పాయింట్ తీసుకొని వీటిని శీర్షాలు కలపమని చెప్పాడండి. చూడండి ఇలా కలుపుకోండి, ఇలా కలుపుకొని చూడండి సార్. మీకు ఏం ఫామ్ ఉంది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏం ఫామ్ అయ్యాయి ఇక్కడ? మీకు ఏం ఫామ్ అయ్యాయి మిడిల్లో? మొత్తం అన్ని 1 2 3 4 5 ట్రయాంగిల్స్. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యండి? మొత్తం మీకు 5 భుజాలు ఉన్నాయి కాబట్టి ఇలా జాయిన్ చేస్తే మొత్తం మీకు 5 త్రిభుజాలు ఫామ్ అయ్యాయండి. ఓకే సరే, ఇప్పుడు కండిషన్కి వెళ్దాం. ఇంకా కాసేపు ఇక్కడ మీరు చూడండి, ఈ 1 దగ్గర ఉన్న దాన్ని 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, దీన్ని కాసేపు దీన్ని ఏమంటానంటే దీన్ని A అంట, దీన్ని B అంటానండి, దీన్ని C అంట, D అంటానండి, నెక్స్ట్ E అంట, F అంటాను, G అంటాను, H అంటాను, I అంటాను, J అంటాను. ఈ మిడిల్లో ఉన్నాయి కూడా సంథింగ్ పేర్లు పెట్టుకోండి. ఒకటి X Y Z W, జస్ట్ సమ్ ఇంకేముందామండి కే అనుకుందాం. ఇలా తీసుకుని చూడండి సార్. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫస్ట్
మిడిల్లో పి అని పాయింట్ పెట్టినా కదా, ఏపీబీ ట్రయాంగిల్ ఏపీబీ తీసుకుంటే ఇందులో మీకు యాంగిల్స్ ఏమున్నాయి, స్మాల్ ఏ ఉందండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉందండి. ఓకేనా, మొత్తం 3 కలిపి ఎంత మీకు 180 కదా. నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి సార్, ఇక్కడ ట్రయాంగిల్ బీపీసీలో కూడా 3 యాంగిల్స్ సమ్ చేయండి. బీపీసీలో డి ఉంది ప్లస్ ఈ ఉంది ప్లస్ లోపల కే ఉందండి. కొంచెం చిన్నగా ఉన్నాయి డయాగ్రాము, కనిపించకపోవచ్చు, జస్ట్ వినండి క్లియర్గా ఒకసారి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నానండి, సిడిపి ట్రయాంగిల్ తీసుకున్నాను, ఎఫ్ ప్లస్ జీ ప్లస్ ఈ లోపల యాంగిల్ డబ్ల్యూ అండి. నెక్స్ట్ డిఈపి ట్రయాంగిల్ తీసుకున్నానండి, ఆ ట్రయాంగిల్లో ఇదేంటండి హెచ్ ప్లస్ ఐ ప్లస్ లోపల యాంగిల్ జెడ్ ఉందండి. మొత్తం ఇది కూడా 180 అండి. నెక్స్ట్ చూడండి సారి, ఇక్కడ ఏఈపి అనే ట్రయాంగిల్ తీసుకుంటే బిజేవై, మొత్తం ఇది 180 అండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి మీకు ఏమొస్తుంది చూడండి సారి, 180 × 5 టైమ్స్ అండి. మీకు 5తో మల్టిప్లికేషన్ ఎలా చెప్పానండి, 5తో హౌ టు మల్టిప్లై ఫాస్ట్లీ అండి. ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం 180 × 5 కదా, సో ఆ నెంబర్ పక్కన 0 పెట్టుకోండి, 180 పక్కన 0 పెట్టుకోండి, ఎంత అవుతుంది, 1800 అవుతుంది, 1800 అవుతుంది. దాన్ని హాఫ్ చేయండి, 900, దట్ ఈజ్ ఆన్సర్. 5తో మల్టిప్లికేషన్ చాలా సింపుల్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి సార్, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు సరి చూడండి సార్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ప్రాపర్లీ, ఇక్కడ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అండ్ కే ఈ మొత్తం కలిపితే ఇది ఒక పాయింట్ కదండి. ఒక పాయింట్ చుట్టూతో ఉండే మొత్తం యాంగిల్ ఎంతండి, ఒక పాయింట్ చుట్టూతో ఉండే మొత్తం యాంగిల్ అంతా 360 అవుతుందండి. ఓకే, సో ఎక్స్ వై జెడ్ డబ్ల్యూకే, ఎక్స్ వై జెడ్ డబ్ల్యూకే అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు వచ్చేది మొత్తం ఎంత అండి, 360 అండి. దీని విలువ ఎంత అంటే 360 అండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఏ ప్లస్ బి, ఈ ఏ ఇక్కడ బి ఈ రెండు కలిపి వచ్చేది యాంగిల్ 1 అండి. నెక్స్ట్ ఇక్కడ సి ప్లస్ డి, ఇక్కడ సి ఉంది చూడండి సార్, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, రెండు యాడ్ చేస్తే ఫామ్ ఇది 2. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ వీ హ్యావ్ హియర్ ఈ అండ్ ఎఫ్, ఈ రెండు కలిపితే ఫామ్ అయ్యి 3 అండి. ఈ అండ్ ఎఫ్ చూడండి, ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, రెండు కలిపితే ఫామ్ అయ్యేది యాంగిల్ 3 అండి. నెక్స్ట్ హియర్ జీహెచ్ రెండు యాడ్ చేస్తే ఫామ్ అయ్యేది యాంగిల్ 4 అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఐ ప్లస్ జే ఏమైతే ఉన్నాయో ఫామ్ చేస్తే యాడ్ చేసి వచ్చేది యాంగిల్ 5 అండి. మీకు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 కావాలి. సో ఇప్పుడు దీని తోసేయండి, అటు పోతే ఏదండి, నెక్స్ట్ స్టెప్ అటు పోతే ఏమవుతుంది, 900లో నుండి 360 పోతుందండి. అంటే ఎంత అవుతుంది, 540. సో ఒక పెంటగన్ ఇక్కడ ఏబిసిడిఈ మొత్తం ఏంటండి 5 సైడ్స్ ఉన్నాయి కదా, పెంటగన్ అంటాము. అయితే ఇంకా పంచభుజి అనుకుంటా. ఓకే, ఒక పెంటగన్లో ఇంటీరియర్ యాంగిల్స్ లోపల యొక్క మొత్తం కోణాల మొత్తం ఎంత ఉంటుందండి, 540 ఉంటుంది. ఒక పెంటగన్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఎంత అంటే ఆల్వేస్ ఇట్ ఇస్ 540. ఓకే అండి ఫ్రెండ్స్, దీంతో మనకి ఎక్సైజ్ 3 అనేది పూర్తయింది. సరే, ఎక్సైజ్ 4 అనేది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా వీడియోస్ బాగుంటే, మీకు నచ్చితే, యూజ్ అయితే దెన్ ఓన్లీ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా, చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తుంటే, నాకు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి, నాకు కూడా ఇదిగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ విల్ డూ సబ్స్క్రిప్షన్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.